సర్కార్ కాదండి, ఇది సర్కసు. వాడు వెనకడోడో తుగ్లక్గాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంతా. రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది ఈ వ్యవహారం పట్ల. తుగ్లక్కు రాజ్యాంగం లేదు, అంబేద్కర్ లేకుండే, రాజ్యాంగం లేకుండే, నియమ నిబంధనలు లేకుండే, వాని మనమాని జో ఉన్కే మనమాయా ఓయి ఫత్వాతా. మగర్ రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి. తుగ్లక్ కంటే చిల్లరగా హీనరుగా వ్యవహరించడం ఏంటి? మీరు చూడండి సార్, ఇది మార్చి 25 నాడు, మార్చి 2025 నాడు 2 బిల్స్ పట్టుకొచ్చిండ్రు అసెంబ్లీలో. మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు. ఎలుగెత్తి నిలబడి పులి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా మద్దతు చెప్పిండ్రు. అనుకున్నారు బడే బాయ్ చోటే బాయ్, నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా, మోడీ మా పెద్దన్న, పెద్ద పెద్ద పొంకనాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీని ఏమైనా ఒప్పిస్తాడేమో, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోతాడేమో, రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ను మద్దతు చెప్పిండ్రు. బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్. మార్చ్ 2025 వి ఆల్ సపోర్టెడ్. వేర్ ఆర్ దోస్ బిల్స్? అడిగినరు పత్రికా సమావేశంలో. ఆ బిల్స్ ఏమైనా అంటే వాళ్ళేదో అడిగినరు, మేమేదో చెప్పి. మీ ఇద్దరు లవ్ లెటర్లా ఇద్దరు ఏమన్నా? ఇఫ్ సమ్ రెస్పాన్స్ హెస్ కమ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే మాకు తెలియాలి కదా, మా అన్నకైతే తెలియాలి కదా, శాసనసభ్యుడికి. మద్దతు చెప్పిన ఆయనకు చెప్పలే. అది అట్లా పెండింగ్ పెట్టిండ్రు. మార్చ్ 25 అయింది. 14th July 2025 నాడు మళ్ళీ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండ్రు. అది పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు. అండ్ దట్ ఆర్డినెన్స్ అగైన్ గాన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఈ పెండింగ్లో ఉండగా ఏం డ్రామా, ఏం నాటకం, ఎంత చిల్లరాట అంటే చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇట్లా. 10th ఫెయిల్ అయినా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతాను, ఆ మంత్రుల కుర్చీలో కూర్చోబెడితే ఇంత చిల్లర ఆట ఆడరు. కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఎవడు చేయడు. ఉన్నత రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా మళ్ళీ ఏం చేసిండు? 31 ఆగస్టు నాడు 2025 నాడు మళ్ళీ 2 బిల్లులు పట్టుకొచ్చిండ్రు. సో మార్చ్ 2025 బిల్స్ ఆర్ పెండింగ్. 14th July 2025 ఆర్డినెన్స్ ఇస్ పెండింగ్. 31st August 2025 2 బిల్స్ ఆర్ పెండింగ్. ఇవన్నీ పెండింగ్లో ఉండగా మీరు ఆ జీవో చదువురి. మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి జీవో 9 ఒకసారి తీసి చదువురి. నో డ్యామ్ రిఫరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ బిల్స్. ఈ ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ రిఫరెన్స్ లేకుండా జీవో 9 పట్టుకొచ్చినావు. మరి జీవో 9 పట్టుకురాల్సిన తెలివి ఉన్నాడు అయితే ఈ బిల్స్ ఏంది? ఒక చిల్లర డ్రామా, భ్రాంతి గురి చేసేటువంటి. బీసీలు అంటే వెనకబడ్డోళ్ళం కానీ మెదడు తక్కువలం కాం కదా. వెనుకబడ్డం, ఆర్థికంగా వెనుకబడ్డం, సామాజికంగా వెనుకబడ్డం, రాజకీయంగా వెనుకబడ్డం, కానీ విఘ్నతలో వెనుకబడ్డోళ్ళం కాం కదా. బేసిక్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీ అండ్ కామన్ సెన్స్ ఉన్నోళ్ళమే కదా. బుద్ధి లేదు బీసీ మంత్రులకు కూడా, అందులో ఉన్న వాళ్ళకు, శాసనసభ్యులకు కూడా. హీఈస్ ప్లేయింగ్ ఎ డర్టీ డ్రామా. ఒక డర్టీ అగ్రకుల ఆధిపత్యంతో, అహంకారంతో ఒక డ్రామా ఆడుతుంటే ఆ డ్రామాకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. ఇప్పుడు వేసుకోరు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు. సిగ్గులేదు. ఏం తమాషా అండి ఇది? రాజ్యాంగం అండి ఇది. ఆ కుర్చీ మీద కూర్చున్నాడు చిల్లర ఆకురౌడీ లెక్క వ్యవహరిస్తారా? ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఎవ్రీ డామ్ యాక్షన్, ఎవ్రీ వర్డ్ ఇన్ ఎ పాలసీ హ్యాస్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, శాంటిటీ. ఇది తమాషా.